పబ్బు కల్చర్లు క్లబ్ కల్చర్లన్నీ చర్చిలో తీసుకొస్తున్న దరిద్రులరా, మారు మనసు పొందండి. బుద్ధిహీనులరా, భక్తిహీనత చర్చిలో తీసుకుని నేర్పించి ఆత్మీయత నేర్పించాల్సిన మనం లైట్లు ఆఫ్ చేయడం, లైట్లు వెలగడమా? క్లబ్లో వెలుగుతుంటే ఆరిపోతుంటాయి. నేను యొక్క మహాకుభం మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. పబ్లో ఉన్నటువంటి లైట్లు, క్లబ్లో ఉన్నటువంటి లైట్లు ఆర్పడం, లైట్లు వేయటం, యవనస్తులతో డ్యాన్స్ లేపేయటం, యవనస్తుల్ని అక్కడ నిలబెట్టడం, ఇలాంటివి చేస్తున్నటువంటి దరిద్రులారా అంటూ కోపడుతున్నటువంటి పీజీ స్టీఫెన్ పాల్ గారు ఒక వీడియో, ఆ వీడియో నా దగ్గర రావటం జరిగింది. ఏంటా ఈ వీడియోని చూడగా అందులో కొన్ని విషయాలు వ్యక్తపరిచినటువంటి మాటలు కొంచెం నన్ను ఆకట్టుకున్నాయి. ఆ మాటలు ఏంటో చూసినప్పుడు, ఆ వీడియో ఏంటో చూసినప్పుడు నాకు కొంచెం అర్థమైన విషయం ఏంటంటే, ఏదో జరిగింది ఇక్కడ, ఏదో జరుగుతుంది ఇక్కడ కనుకనే ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు లేనటువంటి ఈ మాటలు ఈరోజు ఎందుకు వచ్చాయి? లైట్లు ఆర్పటము, డ్యాన్సులు వేయటము, ఇవన్నీ కూడా ఈరోజు కాదు కదా, చాలా రోజులు జరుగుతున్నాయి కదా. ఇన్ని రోజులు మాట్లాడినటువంటి స్టీఫెన్ పాల్ గారు యవనస్తుల గురించి ఈ రోజున ఎంత కేర్ తీసుకున్నాడు ఏంటి అని ఈ వీడియో చూడటం జరిగింది. ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను చూశాను, అవి మీ అందరి కోసం ఈ వీడియో ద్వారా. వెల్కమ్. రైట్. ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తాను. ముందుగా అసలు స్టీఫెన్ పాల్ గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏ విషయం మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా కోపడుతున్నారో ఒకసారి వీడియో చూద్దాం. పబ్బులో డ్యాన్స్ వేసినట్టు స్తుతించకూడదు. పబ్బు కల్చర్లు క్లబ్ కల్చర్లన్నీ చర్చిలో తీసుకొస్తున్న దరిద్రులరా, మారు మనసు పొందండి. బుద్ధిహీనులరా, భక్తిహీనత చర్చిలో తీసుకొస్తారా? అమాయకులు పిల్లలు, యవన బిడ్డలు కాలేజ్ స్టడీస్కి వెళ్ళేసరికి అమ్మ మాట వింటారు, నాన్న మాట వింటారు. వాడు నీ దగ్గరకు వస్తే నువ్వు కూడా వాడిని ఇలా తయారు చేస్తావా? భక్తిని నేర్పాల్సిన నీవు, ప్రార్థన నేర్పాల్సిన నీవు, భయభక్తిని నేర్పించి ఆత్మీయత నేర్పించాల్సిన మనం లైట్లు ఆఫ్ చేయడం, లైట్లు వెలగడమా? క్లబ్లో వెలుగుతుంటే ఆరిపోతుంటాయి, పబ్బులు వెలుగుతుంటే ఆరుతుంటాయి. ఆ పబ్బు కల్చర్ చర్చిల్లోకి ఎందుకు తీసుకొస్తావు? యమన బిడ్డలను దారి తప్పిస్తున్న సంఘాలు, సంఘ కాపరులు జాగ్రత్త. దేవుని బిడ్డలారా, దారి తప్పించినటువంటి అహరోను కుమారులు ప్రధాన యాజకుడైనటువంటి రైట్ చూసారు కదా. ఈ వీడియోలో చాలా కోపంగా, చాలా కోపంతోనూ ఖచ్చితమైన బోధిస్తున్నట్లు, అంతేకాకుండా గద్దిస్తున్నట్టుగా కూడా మనకు కనిపిస్తున్నారు పీజీ స్టీఫెన్ పాల్ గారు. సో వీరంటే చాలా నాకు అభిమానం. అంతేకాకుండా వీరు మొదట్లో ప్రారంభించినటువంటి పరిచర్యలో, అంటే వైజాగ్లో ఉన్నటువంటి పరిచర్య చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంది. హైదరాబాద్ వచ్చి చాలా బాగున్నారు, ఎప్పుడు కూడా స్పందించారు ఏ విషయంలో కూడా, కానీ ఈ విషయంలో చాలా బాగా స్పందించారు. కారణం ఏంటంటే, మరి ఇక్కడ ప్రజలు తగ్గుతున్నారా, అక్కడ పెరుగుతున్నారా అని టైటిల్స్ పెట్టాను నేను, చూశారు కదా. సో కాబట్టి కొంత వారవలింతనం అనేది చాలా మందిలో ఉంటుంది. మేబీ ఒకవేళ ఎలాంటి ఆలోచన అన్నకు వచ్చిందేమో. ఒకసారి అన్న చెప్పినటువంటి మాటలను బట్టి మనం కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. విషయం ఏంటంటే, లైట్లు ఆర్పటము, వేయటము అనే విషయం మాట్లాడారు. సార్, ఈ సమయంలో మరి క్రిస్మస్ వచ్చినప్పుడు, క్రిస్మస్ తర్వాత కూడా స్టార్స్ పెట్టినప్పుడు, చర్చిలో ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు, క్రిస్మస్కి ముందుగా డిసెంబర్ మాసం అంతా కూడా అన్ని చర్చిలలో కూడా లైట్లు ఆరుతూ ఉంటాయి, లైట్లు వేస్తూ ఉంటారు. చర్చిలో కూడా స్టార్ వెలుగుతూ ఉంటుంది, స్టార్ ఆఫ్ అవుతూ ఉంటుంది, ఆన్ అవుతూ ఉంటుంది. అప్పుడు లైట్లు వెలుగుతూ ఉంటాయి కదా, అప్పుడు గుర్తుకు రాలేదా క్లబ్బు, పబ్బు అని? మరి ఈరోజు గుర్తొచ్చిందా అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా కొన్ని విషయాలు బ్రదర్ మాట్లాడి కొన్ని రెఫరెన్స్లు కూడా చెప్పారు. ఆ విషయంలో మాట్లాడుతున్నప్పుడు అసలు ఇతను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేసినప్పుడు, ఇది మనకున్నటువంటి హైదరాబాద్లో లార్డ్ చర్చ్ రాజ్ ప్రకాష్ పాల్ గురించి మాట్లాడుతున్నారు ఈ వీడియోలో. అందుకే వారు మాట్లాడినటువంటి వీడియో 2 భాగాలుగా చేసి నేను మీకోసం వేశాను. చూద్దాం ఇప్పుడు రాజ్ పాల్ ప్రకాష్ వారు ఏం చేస్తున్నారు చర్చిలో చూద్దాం. పబ్బులో డ్యాన్స్ వేసినట్టు స్తుతించకూడదు. పబ్బు కల్చర్లు క్లబ్ కల్చర్లన్నీ చర్చిలో తీసుకొస్తున్న దరిద్రులరా, మారు మనసు పొందండి. బుద్ధిహీనులరా, భక్తిహీనత చర్చిలో తీసుకొస్తారా? అమాయకులు పిల్లలు, యవన బిడ్డలు కాలేజ్ స్టడీస్కి వెళ్ళేసరికి అమ్మ మాట వింటారు, నాన్న మాట వింటారు. వాడు నీ దగ్గరకు వస్తే నువ్వు కూడా వాడిని ఇలా తయారు చేస్తావా? భక్తిని నేర్పాల్సిన నీవు, ప్రార్థన నేర్పాల్సిన నీవు, భయభక్తిని నేర్పించి ఆత్మీయత నేర్పించాల్సిన మనం లైట్లు ఆఫ్ చేయడం, లైట్లు వెలగడమా? క్లబ్లో వెలుగుతుంటే ఆరిపోతుంటాయి, పబ్బులు వెలుగుతుంటే ఆరుతుంటాయి. ఆ పబ్బు కల్చర్ చర్చిల్లోకి ఎందుకు తీసుకొస్తావు? యమన బిడ్డలను దారి తప్పిస్తున్న సంఘాలు, సంఘ కాపరులు జాగ్రత్త. దేవుని బిడ్డలారా, దారి తప్పించినటువంటి అహరోను కుమారులు ప్రధాన యాజకుడైనటువంటి దేవుని దాసుడైన మోషేకి అన్న ఆయన కుమారులు చాలా ఘనమైన వారు పొరపాటున బలిపీఠం మీదకి ఏం తీసుకొచ్చారో తెలుసా? దైవాగ్ని కాకుండా అన్యాగ్ని తీసుకొచ్చారు. చదవండి లెవిటికస్ 10:1-2 వచనాల్లో. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ
ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తనకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని అనండి, దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. ఎవరి సన్నిధికి తెచ్చారు? దేవుని సన్నిధి. ఎవరి అగ్ని అది? దేవుని అజ్ఞ, వేరొక అగ్ని. త్వరగా చెప్పాలి. వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారిని కాల్చివేసి ఏమండి, యాజకులు కుమారులు కదండి, దైవజనుడు కుమారులు కదా. దైవజనుడు కుమారులు అయినా, నువ్వు దేవుని దాసుని కుమారుడు అయినా అన్య అగ్ని తీసుకురాకూడదు దేవుని మందిరంలోకే. దేవుని పరిచయంలోకి అలాంటివి తీసుకురాకూడదు. క్లబ్ కల్చర్ తేకూడదు, పబ్ కల్చర్ తేకూడదు. దేవుడు చెప్పిన మార్గంలో మనం ఉండాలి. ద్వితీయోపదేశకాండం 12:1-2 వచనాల్లో 4వ వచనంలో 12:4లో రైట్. ఇప్పుడు చూసారు కదా, ఆ కొమ్ము ఊడటము, యవనస్తులంతా అక్కడికి రావటము, యవన బిడ్డలందరూ కూడా ఆ మార్గానికి వచ్చినప్పుడు వారందరిని చెడగొడుతున్నారంటూ, యవన బిడ్డలను కాలేజీలో తల్లిదండ్రులు కూడా మాట కూడా వినకుండా మీ దగ్గరికి వస్తే మీరు వారిని చెడగొడుతున్నారు, కనీసం మనిషిగా ఉంచాలి, ప్రార్థనలో వాక్యంలో వారందరూ నడిపించాలి, కానీ ఎలా నడిపిస్తారా అంటూ కూడా కోపడుతున్నటువంటి సందర్భం చూశారు కదా. మరి అన్ననేమో చర్చిలో వాక్యపరిచయం చేయకుండా మునగాకు, డ్రై ఫ్రూట్స్, ఆరోగ్యం గురించి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు, మరి వీటిని కూడా ప్రమోషన్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు కదా. సంఘంలోనికి బిజినెస్ తీసుకురావచ్చా? సంఘంలో బిజినెస్ ఉండొచ్చా? ఒక దినాన యేసుక్రీస్తు వారు దేవాలయంలో ఉన్నటువంటి వ్యాపారాన్ని వెళ్ళగొట్టాడు. ఆ వాక్యం మీకు గుర్తు రావట్లేదా? ఎదుటి వాళ్ళు లైట్లు బంద్ చేసి వేసినంత మాత్రాన దాన్ని క్లబ్బుగా మార్చి మాట్లాడారు దైవజనులు. కాబట్టి ఈ సమయంలో ఇలా మాట్లాడటం అనేది ఎంతవరకు న్యాయం? అదే కాకుండా తను ఈరోజు కాదు, గడిచిన దినాల్లో సంవత్సరాల నుండి హైదరాబాద్ పట్టణంలో ఉన్నాడు. కాకపోతే ఇంతకు ముందున్నటువంటి పరిచర్య కాకుండా ఇప్పుడు ప్రజలు అనేకులు రావటము, అది చాలా విస్తరించడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ విస్తరణలో ఈ మాటలు వచ్చాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి అన్న ఒక మాట చెప్పారండి, ఆ మాట ఏంటి ఒకసారి చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. ఏంటి చెప్పారు ఆ మాట అంటే, ఒక మంచి మాట గుర్తు చేశారు. ఆ మాటను మరలా నేను మీకు గుర్తు చేస్తే బాగుంటుంది. ఏంటి ఆ మాట అంటే, పబ్బుల్లో ఉండవలసినటువంటి లైట్ ఆఫ్ ఆన్, క్లబ్బుల్లో ఉండవలసిన ఆఫ్ ఆన్, అంతేకాకుండా డ్యాన్సులు చర్చిలోకి తీసుకొస్తారా దరిద్రులారా అంటున్నారు. ఓకే అండి, లోకంలో ఉన్న వ్యాపారాన్ని చర్చిలోకి తీసుకురావచ్చు. మరి ఒకరిని గద్దించేటప్పుడు మనల్ని కూడా మనం గద్దించుకోవాలి. ఈ విషయాన్ని కూడా అన్న జ్ఞాపకం చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. తర్వాత లెవిటిస్ బైబిల్ నుంచి ఒక రెఫరెన్స్ని కోట్ చేశారు. అవండి, ఒక రెఫరెన్స్ను కోట్ చేశారు. గమనించినట్టయితే ఆ రెఫరెన్స్లో వేరొక అగ్నిని తీసుకొచ్చినట్లు, అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహూలు వేరే అగ్ని తీసుకొచ్చి అక్కడ చేసినట్లుగా కూడా ఉంది. కాబట్టి వేరొక ఆత్మను తీసుకొచ్చో లేకుంటే వేరొక సిస్టమ్ తీసుకొచ్చి చర్చలో పెడుతున్నారా అంటున్నారు. ఓకేనా. అక్కడ యవనస్తులు అనేకులు వాళ్ళ హృదయాలతో, అనేకులు ఆ యవనస్తులు వారి మనస్సును ఎందుకు మార్చుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చూసే వీడియోలో కేవలము ఆ నాట్యం చేసేదో, లేకపోతే ఆ పాటలు పాడేదో, ఆ లైట్లు ఆఫ్ చేసేదో ఆన్ చేసేదో కనిపించవచ్చు. చర్చి ప్రోగ్రామ్ అంతా అదే కాదు కదా. అద్భుతమైన వాక్య సందేశం ఉంటుంది, అద్భుతమైన స్తుతి ఆరాధన ఉంటుంది, సాక్ష్యాలు ఉంటాయి. ఇవంతా కూడా ప్రోగ్రామ్ కదా. 1 minute 2 minutes చూసి దాన్ని ఇలాగ గద్దించడం అనేది ఒక ఆలోచనలోకి తీసుకొస్తుంది. కాబట్టి ప్రమాణ స్నేహితులారా, నేను ఏమంటానంటే, మనం చేస్తే పర్ఫెక్టు, మరొకరు చేస్తే తప్పు అని ప్రకటించడానికి చాలామంది ఈ రోజుల్లో పూనుకుంటున్నారు. కాబట్టి ఈ సమయంలో సేవకులు, దైవజనులు అందరూ కూడా ఒక వ్యక్తి సేవ ఫలిస్తున్నప్పుడు మనం సంతోషించాలి. నేను సేవ చేస్తున్నాను, నా సేవ దివ్యకరంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉంది. అలాంటప్పుడు నా కోసం ప్రార్థన చేస్తే చేయండి, లేకుంటే సైలెంట్గా ఉండండి. కానీ నా పరిచర్యను విమర్శించకండి. నా పరిచర్యలో సంపూర్ణంగా ఏం జరుగుతుందో తెలియనటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆ పరిచర్యలో ఏం జరుగుతుందో తెలియనటువంటి వాళ్ళు విమర్శించేవాళ్ళు లేకపోలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు చాలాసార్లు తప్పు చేస్తారు, సమర్థించుకుంటారు, కానీ వాక్య పరిచర్యలో నేనే గొప్ప అనుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజున ఆలోచన చేయాలి.
సౌకులంగా మేమెంత ఆరాటపడుతున్నామో, ఆశపడుతున్నామో మీరు కూడా అలాగే ఆశపడుతున్నారు. కానీ ఒక వ్యక్తి పరిచర్యను చూసినప్పుడు వెంటనే తీర్పు తీర్చడానికో, వెంటనే మాట్లాడటానికో దేవుడు మనకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, సహోదరులారా, ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించే మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. మరి ప్రాముఖ్యంగా స్టీఫెన్ ఫాల్ గారికి హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తాను. అన్న, మీ పరిచర్య బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఒక మంచి దైవజనులు మీరు. ఇలాంటి విషయాలు మీరు స్పందించకూడదు, ఇలాంటి వాటిని ఇలాగినా ఖండించకూడదు. దయచేసి గమనించండి, మాట్లాడండి. ఓకేనా? రైట్. అలాగే రాజప్రకాష్ ఫాల్ గారికి ఎంతోమంది ఉన్నటువంటి ఆ సిటీలో, హైదరాబాద్ మహాసిటీలోకి వెళ్ళి ఒక యవనస్తుడుగా ఉండి ఒక దేవుని యొక్క దాసుడుగా ప్రాంతంలో దీవించబడుతున్నాడు. మనందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి. అంతేకాదు, ఎంతమంది యవనస్తులు మన సంఘాల్లో 10 మంది 20 మంది యవనస్తులు రావడానికి మనం చాలా కష్టపడుతున్నాం. యవనస్తులను సంఘానికి నడిపించడానికి చాలా కష్టపడుతున్నాం. మా చర్చిలో దాదాపు ఒక 30 మంది వరకు ఉండొచ్చు. 35 మెంబర్స్ ఉంటారు యవనస్తులు. వారిని సంఘానికి నడిపించాలంటేనే మేము చాలా కష్టపడుతున్నాం. కానీ అక్కడ కొన్ని వేల మంది యవనస్తులు తన ప్రార్థన జీవితాన్ని బట్టి వస్తున్నారు. మనం ఒక 250 మందిని లీడ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాం సంఘంలో. ఎస్, ఈ రోజున వరంగల్ నుండి నేను మాట్లాడుతున్నాను. మాట ప్రతిదీ కూడా యథార్థమైంది. నేను ఒక 200 మంది 250 మందికి కాపరిగా ఉన్నాను. సో వారిని నడిపించడం నేను చాలా కష్టపడుతున్నాను. కానీ అన్ని వేల మందిని, అన్ని మీటింగ్స్ని, అవండి అన్ని లక్షల రూపాయల ఖర్చుని భరిస్తూ ఆ యవనస్తులందరూ అసలు అక్కడికి రావడానికి దేవుడు కృప చూపుతున్నాడు. వారు అక్కడ రావటమే దీవెన, వారు అక్కడ అడుగు పెట్టడమే దీవెన. వారి మనస్సును దేవుడే మారుస్తాడు. నడిపించిన వాడు మార్చడా? నడిపించిన వాడు ఆదరించడా? నడిపించిన వాడు ప్రేమించడా? నడిపించిన వాడు వారి హృదయాలు మార్చడా? ప్రతి ఒక్కటి జరుగుద్ది. ఆ జరుగుతున్న కార్యక్రమాలని చూపించలేక కాదు. ఈ రోజున సోషల్ మీడియా బాగోలేదు, అందుకే అవన్నీ కూడా వాళ్ళు వీడియోస్ చేయట్లేదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి సేవకులారా, దైవజనులారా, దీవించబడుతున్న దైవజనుల వైపు చూడండి, ప్రార్థించండి వీలుగా ఉంటే, లేదా సహకరించండి, ఇంకా కలిసికట్టుగా ప్రార్థన చేయండి. అంతేకాని ఇలాంటి విమర్శలు తీసుకోవద్దని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగుగాక. ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించే మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్.